సినిమా వాళ్ళు రాజకీయాల్లో ఉండాలో లేదో తెలుసుకోవడం సినిమా వాళ్ళ ఇష్టం. ఓ హీరో, ఓ గాయకుడు, ఒక సైడ్ యాక్టర్, ఒక కమెడియన్ రాజకీయాల్లో ఉండటమా ఉండకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. ఇక్కడ సినిమా రంగం వాళ్ళని శాసించలేదు. నువ్వు సినిమాల్లో నటిస్తేనే నేను నువ్వు రాజకీయాల్లో ఉంటే కనుక నేను సినిమాల్లోకి తీసుకోనని చెప్పదు. కానీ సినిమా వాళ్ళ కారణంగా రాజకీయాలు ప్రభావితం కావాలనుకుంటే రాజకీయాల కారణంగా సినిమాలు ప్రభావితం అవుతున్నాయి. ఇప్పుడు ఎట్లాగా తొలి దశలో ఒక ఎన్టీ రామారావులు, లేకపోతే ఆ తర్వాత కాలంలో కృష్ణరాజు ఇట్లా రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళు రాజకీయంగా తగవబడ్డారు, కానీ ఆ ఇంపాక్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీదకి పోల, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. కానీ ఈ మధ్యకాలపు రాజకీయం అంతా ప్రతీకారపు రాజకీయం కదా. ఆనాటి నైతిక విలువలు ఏం లేవు కదా. ఆ రోజున మండలాధీశుడని, లేకపోతే సాహసమైన ఊపిరని, కృష్ణ తీసినటువంటి అనేక సినిమాలు ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగానే ఉన్నాయి. కానీ ఎదురు బోదురుగడ్డప్పుడు ఏం బ్రదర్ అంటే ఏం బ్రదర్ అనుకునేవాడు. అంతే తప్పించి ఒకళ్ళని రాజకీయంగా సమాజ్ చేసేయడం కాదు, ఒకళ్ళ ఆర్థిక వ్యవస్థ కుప్పకొల్చాలి, ఒకళ్ళని నాశనం చేయాలని ఒకళ్ళకొకళ్ళు అనుకోలే. కాంగ్రెస్ ఉన్నప్పుడు కృష్ణ అనుకోలే, తెలుగుదేశం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు అనుకోలేదు. అదే తప్పని వాదించే ఈ తరపు కొంతమంది సైకలాజికల్గా సైకో మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఈ రెచ్చగొట్టే ఇంపాక్ట్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలకు సంబంధించి అతిపెద్ద శాపం అవుతుంది. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుసుకోవాల్సింది ఒకటే, కొంతమందిని మాత్రమే వీళ్ళు నాయకులుగా గుర్తిస్తారా? నెంబర్ 1, ఎవరు ప్రభుత్వంలో ఉన్న బాధ్యతగా ఇండస్ట్రీ తరపున ఒక యూనిట్ అన్ని 24 క్రాఫ్ట్స్ ఒక టీమ్గా వెళ్ళటం, గౌరవించడం, నమస్కారం పెట్టి రావడం సంస్కారం. ఎవరు వచ్చినా సరే, అది కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, వైసీపీ వచ్చినా, జనసేన వచ్చినా, అలాగే ఆ తర్వాత తమ ప్రయోజనాలకు సంబంధించి మాట్లాడుకోవడం కరెక్ట్. అలా కాకుండా చంద్రబాబు వస్తే మా మాట వింటాడు, లేకపోతే కేసీఆర్ వస్తే మా మాట వింటాడు, మిగతా వాళ్ళు అయితే రాకూడదు అనేటటువంటి ఫీలింగ్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఒక శత్రువర్గాన్ని సినిమా రంగం తయారు చేసుకుంటుంది. అది రాజకీయ నాయకులు ఒకరికొకటి శత్రువుగా ఉండటం వేరు, సినిమా రంగం శత్రువు అవుతుంది. జగన్ విషయంలో జరిగింది అదే, రేవంత్ విషయంలో జరిగింది అదే. వీళ్ళని వాళ్ళు లైట్ తీసుకున్నారు, ఆఫ్టర్ ఆల్ అనుకున్నారు, వాళ్ళు రియాక్ట్ అయితే ఇట్లా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత, అంటే ముఖ్యమంత్రిని మేమే శాసించగలం అనుకునేటటువంటి ఫీలింగ్ నుంచి వ్యవస్థలో మనం కూడా ఒక భాగం అనేటటువంటి నమ్మకం వైపుకి రావాల్సిన అవసరం ఉంది.